హాయ్ అండి. 'కన్నప్ప' నుంచి అయితే మూడో సాంగ్ అయితే రిలీజ్ అయింది. 'ఓం నమః శివాయ' అని మోహన్ బాబుకి సంబంధించి ఆయన క్యారెక్టర్ యాక్చువల్‌గా శివుడికి పూజారిగా ఆయనైతే క్యారెక్టర్ చేస్తున్నారంట. సాంగ్ అయితే చాలా సాలిడ్‌గా కనిపిస్తుందండి. చాలా బాగుంది గూడా. ఎందుకంటే వచ్చిన 3 సాంగ్స్‌లు కూడా ఇంప్రెస్ చేసాయి నన్నైతే. ఫస్టు విష్ణుతోటి ఉన్న శివుడి భక్తి సాంగ్ కావచ్చు, ఆ తర్వాత రొమాన్స్ సాంగ్ కావచ్చు, ఇప్పుడు ఈ సాంగ్ కావచ్చు. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. దీనిలో లిరిక్స్ కూడా మంచిగా అనిపించినాయి నాకైతే. ఆయన్ని ఎలా అక్కడున్న లోకల్ పీపుల్ ఎంత ఆటవికులు ఎంత అంటే ఎలా ప్రేమిస్తున్నారు అక్కడ కనిపిస్తుంది. అంటే భక్తితోనా లేకుంటే భయంతోనా తెలియదు కానీ ఇంతకు ఆయనకైనా మొక్కుతున్నారు అక్కడైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మోహన్ బాబు అపియరెన్స్ కూడా బాగా నచ్చింది నాకైతే. తెలిసిందే కదా! ఆయన లిప్ సింక్ అని ఎంత నీట్‌గా ఇస్తాడు. మంచి తెలిసిందే మంచి యాక్టర్ అని. మళ్ళీ దానికి పేరు పెట్టాల్సిన అవసరం మనకి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే నాకైతే మూడో సాంగ్ కూడా మీకు కూడా నచ్చిందనుకుంటాను. మీరు ఒకవేళ నచ్చలేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఖచ్చితంగా అయితే సాంగ్స్ పరంగా అయితే కన్నప్పలో మంచి సాంగ్స్ వచ్చాయండి. చాలా ఇంప్రెస్ చేస్తున్నాయి. చూద్దాం చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇది శంకర్ మహాదేవన్ పాడాడు కాబట్టి ఇంకొంచెం ఆహ్, మంచి ఇంపాక్ట్ అయితే కలిగింది. సాంగ్ కూడా బాగుంది సాంగ్ అయితే. మళ్ళీ శివుడి సాంగ్స్ కాబట్టి ఎప్పటికైనా మంచిగానే ఉంటాయి. శివుడి సాంగ్స్ మీద ఎప్పుడు రాసినా సరే, ఏ సినిమా అయినా సరే బాగుంటాయి సాంగ్స్. అప్పుడు మనం డమరుకం చూసాం. మన మన విష్ణు గారి మన సారీ 'నాగార్జున' గారి సినిమా కావచ్చు, లేకుంటే 'బద్రీనాథ్‌లో' చూడొచ్చు కావచ్చు. చాలా సాంగ్స్‌లో అయితే ఆహ్, మంచి మంచి సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాంటి శివుడి పైనైతే ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా మరి ఎలా ఉంటుందో తెలీదు కానీ టీజర్ పరంగా చూసుకుంటే కొంచెం ఏదో తేడా కొడుతుంది కానీ అంటే డబ్బు ఏదో ఖర్చు పెట్టామన్నారు కానీ అంత ఇంపాక్ట్ మనకు కలగట్ల. మరి గ్రాఫిక్స్ విషయంలో కావచ్చు లేకుంటే మిగతా క్యారెక్టర్లు ఏదో ఏదో వచ్చిపోతున్నట్టు అనిపిస్తున్నాయి కానీ అంత ఇంపాక్ట్ కలిగించేంత క్యారెక్టర్ అయితే కనిపించట్లేదు. ఎక్కువ గెస్ట్ రోల్స్ పెట్టుకున్నారు. మోహన్ లాల్ కావచ్చు, మీరు అక్షయ్ కుమార్ కావచ్చు, ఇంకా ప్రభాస్ కావచ్చు, ఇలా కొంతమందిని అయితే పెట్టుకున్నారు గెస్ట్ రోల్స్‌లో. వాళ్ళు ఎంతవరకు ఇంప్రెస్ చేస్తారో చూడాలి క్యామియో రోల్స్‌లో. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆహ్, కన్నప్ప నుంచి వచ్చిన సాంగ్స్ అయితే మంచిగానే మ్యూజిక్ డైరెక్టర్ మంచిగానే కంపోజ్ చేశారు. చుట్టాన్ని కూడా కొన్ని కొన్ని ఏదైతే వదిలారో షార్ట్‌లు అవి కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా అయితే నన్నైతే ఇంప్రెస్ చేసే సాంగ్స్ అండి. మరి మీకు ఎలా అనిపించింది సాంగ్స్ పరంగా చూసుకుంటే కన్నప్ప సాంగ్స్ కామెంట్ చేయండి.